బాబాయ్ దాదాపుగా ఈ 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి నేను ఎస్సీ బిడ్డని నేను మీ బిడ్డని అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చాక అనేక ఎస్సీ కార్పొరేషన్ సంబంధించినటువంటి పథకాలు తీసేసిన నేపథ్యం ఇప్పుడు పండగ కానుకని కనీసం గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీ ఇప్పుడు క్రిస్మస్ కానుకలనే ఉండేవి. అసలు ఈ 4.5 ఏళ్లలో ఏమన్నా ఉన్నాయా? ఏంటి పరిస్థితి? ఎలా పథకాలు కొన్ని అన్నా క్యాంటీన్లు ఎత్తేసాడు. అవును, ఎస్టీల మీద దౌర్జన్యాలు, రోడ్డు చేయటం, మరి చంపేసి డోర్ డెలివరీలు చేయడం. అదే ఎప్పుడైనా చూసారంటే వాళ్ళ నాన్నగారు కూడా సీఎంగా చేశారు. ఇంత దమనకాండ, ఇంత దౌర్జన్యం, ఇంత నాన్నగారు అయ్యామని ఇంత లేదు లేదు పరిపాలన పర్వాలా. మరి ఎలా నమ్మి ఓట్లు వేసారంటారు జగన్మోహన్ రెడ్డి గారు? ఈయన మాటలు చెప్పాడు కదా, ప్రత్యేక హోదా చేస్తానన్నాడు, పోలవరం 21 పూర్తి చేస్తానన్నాడు, చేయలా, రాజధాని కట్టుతానన్నాడు. అవును, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, ఇక్కడే ఉన్నా అన్నాడు, కట్టుకోవాలా. మొత్తం మీద అంటే ఇంకోసారి నాకు అవకాశం ఇవ్వండి, మళ్ళీ నన్ను నమ్మండి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకోసారి నమ్ముతారా? మార్పు వచ్చిందిలే, మార్పు వచ్చింది జనాల్లో. మళ్ళీ ఆర్సీఎంని కూడా ఆర్సీఎం కాలేజీలో చదివేళ్ళకి ఫీజులు ఇవ్వట్లేదు, స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు. అవును, గతంలో కనీసం ఫీజు రుణమాఫీ ఉండేది, అదే మన విద్యకు సంబంధించి ఉండేవి, అవి కూడా లేవు. పోనీ ఎవరిని ఉద్ధరించాడంటావు? రేట్లు పెంచాడయ్యా. పోయిన తెలుగుదేశం పార్టీలో 5 సంవత్సరాలకు 2 రూపాయలు పెంచాడు బస్కి, విజయవాడ తెనాలి. అవును, ఈయన 3 సంవత్సరాల్లో 15 పెంచాడు, 15 రూపాయలు పెంచాడు. మరి బాధుడు ఆ ప్రభుత్వం నేను ఏది పెంచను, నా కరెంటు బిల్లులు పెంచను, ఏం పెంచను అని చెప్పాడు కదా బాబా. అన్నీ పెరిగిపోయినాయండి. 10 రూపాయలు ఉప్పు ప్యాకెట్ 20 రూపాయలు. బాబా మీకు తెలుసు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశాడు, లోకేష్ గారు కూడా పాదయాత్ర చేస్తున్నాడు. ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు అసలు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడికే వచ్చాడు, వచ్చాడు, ఎవరిని ఆయన కదిలించిన వాళ్ళు లేరు. వచ్చి ఏం చెప్పాడు? పోనీ ఇదే చెప్పాడు, నేను ఆ పథకాలు ఇస్తాను, ఈ పథకాలు ఇస్తాను. లోకేష్ గారి పాదయాత్రకి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకి తేడా ఉందంటావా? అన్ని ప్రశాంతంగా జరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు, దీనికి అన్ని ఆటంకాలు జరుగుతున్నాయి. అన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఆయన పాదయాత్ర చేయడం, వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేశారు, బాజీ సీఎంలు లేకుండా, కనీసం ప్రోటోకాల్ లేకుండా భయపెట్టారు, ఇబ్బందులు పెట్టారు. విమర్శలకు గురి అవ్వాలి ఆయన, రాజశేఖర రెడ్డి గారు. ప్రజలకైతే అర్థమైపోయిందంటావు, ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈరోజు మందు కానీ, రోడ్లు కానీ, రోడ్లు అభిమానంగా ఉండేయండి. 4.5 ఏళ్ళు అన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. కానీ అంటే ఆయన వచ్చిన ముందు నేను అన్ని పథకాలతో పాటు గతంలో ఉన్నవి కూడా ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పారు. కానీ వచ్చిన దగ్గర నుంచి కూడా ఎస్సీ కార్పొరేషన్ నిధులు కానీ, లేకపోతే ఎస్సీలకు సంబంధించిన పథకాలు కానీ తొలగించి ఈ నవరత్నాల్లోనే భాగంగా నేను ఇస్తున్నానని చెప్తున్నారు. ఎలా చూడాలి అసలు ఈ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఎలా చూడాలి? గతం ప్రభుత్వం చేసిన ఏవి కంటిన్యూ చేయలేదండి. నేను సొంతగా ఆయన పథకాలు పెట్టి చేస్తున్నాను. ఎస్ఏ ప్లాంట్లో నీళ్ళు తీయడానికి ఊరు అనుకుని కాదు, అట్లాంటిది ఆయన ఇల్లు తీసుకో అడిగా వాళ్ళు లేరు. మా ఎస్సీలో కూడా వైసీపీలో ఉండవచ్చు, మన నీళ్ళు తీయడం ఏంటని అడిగి కూడా లేదు. అందరూ ఇల్లు తీసేదో తెలియదు, ప్రత్యేక హోదా చేస్తానన్నారు ఆ రోజు. ఆ రోజు ఇప్పుడు ఎన్ని రోజులు వేసేది కూడా తెలియదు. ఇసుక రోజు మాఫియా అన్నారు, ఈ రోజు అవి ఇసుక దందా చేస్తున్నారు. ఆయన అడిగేవాళ్ళు కేసులు, మద్యం సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు. పూర్తిగా రేట్లు పెంచేసి ఇసుక సరంగా నెక్స్ట్ వచ్చింది బ్రాండ్లు అన్నారు. మరి ఇన్ని హామీలు తొంగలో తొక్కినా కూడా ఇంకా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు నేను మీ బిడ్డని అన్నంత మాత్రం ప్రజలు నమ్ముతారండి. ఒకసారి చూసేది, నువ్వు చెప్పాల్సి చేయలేదు, నీకు ఫస్ట్ చెప్పిన హామీ లేదు, నెరవేర్చాలి. ప్రభుత్వానికి సంబంధం లేకుండా పనులు చేసుకుంటూ పోతే రాష్ట్ర డెవలప్ అవుతుంది. నేనే శంకుస్థాపన చేయాలి, నేనే పూర్తి చేయాలంటే అయ్యే పనులు కాదు. 15 సంవత్సరాలు పట్టింది, 20 సంవత్సరాలు పట్టింది. ఊరు వేసిన పునాది రాష్ట్రం ఎవరైనా కానీ దాన్ని పూర్తి చేస్తేనే రాష్ట్ర డెవలప్మెంట్. అతను ఎవరో పూర్తి చేశారని నా సంబంధం లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అది పూర్తి డబ్బులు కడుతున్నాం. అవన్నీ మన సంబంధం లేదంటే
అంటే నువ్వు వేసిన రాయే నువ్వు పూర్తి చేస్తావా? ఇంకో వ్యక్తి వస్తారు, నాకు సంబంధం లేదంటే ఈ డబ్బులన్నీ ఊరిదేమో. అంతే కదా. ఈ రోజున అనేక పరిశ్రమలు తరలిపోయిన నేపథ్యం, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయిన పరిస్థితి, మీరు అన్నట్టుగా ఇసుక సామాన్యుడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి, ఇవన్నీ కూడా ఇంకా ఉండి కూడా నేను ఇంకా పరిశ్రమలో పెట్టుబడులు తీసుకురావడంలో మనదే మొదటి స్థానం అని చెప్పి బ్యానర్లు వేసుకుంటున్నారు. ఆకర్షణీయమైన పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ప్లేస్ లో ఉందని చెప్తున్నారు. ఏ కంపెనీ వచ్చింది చెప్పమనండి. అమరాజ కంపెనీ ఎందుకు వెళ్ళింది, జియో కంపెనీ ఎందుకు వెళ్ళిపోయింది? అవును చెప్పనండి ఎందుకు వెళ్ళింది. చివరికి లులు కానీ ఏవి ఉండవు, ఏవి ఉండవు. రోడ్లు బాగున్నాయా? అవును, రోడ్లు అంతా లేవు, రోడ్లు లేవు. అదేమంటే రోడ్లు ఆపేస్తే మేము పథకాలు ఆపేస్తే రోడ్లు ఇమ్మీడియట్గా వేస్తామని చెప్పి చెప్తున్నారు వాళ్ళు మా నాయకులు. పథకాలతో పాటు రోడ్లు అండి. అవును, అన్ని చేస్తే పథకాలు ఇచ్చుకోగానే కొన్ని ఆపేసి కొన్ని ఇస్తానంటే నీవు ఆపుతున్నావుగా మళ్ళీ. అవును, పూర్తి స్థాయి చేసి నేను ఈ పథకాలు ఇచ్చానంటే అప్పుడు చెప్పు. కొన్ని లోటు చూపించి నేను పథకాలు వేస్తున్నానంటే ఎంతవరకు ఇచ్చేవాళ్ళు. అవును. సో అంటే మీరు చూశారు సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చూశారు, ఈ రోజున లోకేష్ గారి పాదయాత్ర. ఆయన ఇంత ఎన్ని అడ్డంకులు, ఎన్ని అవాంతరాలు, మైకు లాగేశారు, స్టూల్ లాగేశారు, ఎంత చేసినా కూడా వాళ్ళ నాన్నగారు చివరికి అరెస్ట్ కూడా చేసి లోపల పెట్టినా కూడా ఆయన మొక్కవని దీక్షతో చేసిన ఈ పాదయాత్రను ఎలా చూడాలి? ఇద్దరు ఈ మధ్య వేరియేషన్ ఏంటండి? జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు ఎవరేం పట్టించుకోలేదు. పాదయాత్ర ఆయన చేసుకోవడం ఆయన చంద్రబాబు నాయుడు ఏం పట్టించుకోవాలి. స్వేచ్ఛ హక్కు ఉంది, పౌరుడికి హక్కు ఉంది, మనం అడ్డుపడాల్సిన అవసరమే ఉంది. మన ప్రభుత్వం మనం చేసుకోవడం, ఆయన పని ఆయన చేసుకుపోతున్నాడు. అనవసరం అని చెప్పి చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ ప్రభుత్వ నాయకులు ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదు. ఆయన ఎక్కడ సభ పెట్టుకుంటే అక్కడ పర్మిషన్ ఇచ్చుకుంటూ పోయారు, ఆయన ప్లాన్ ప్రకారం పోయారు. ఇది అర్థం రాలు శ్రేటాలు ఏంది. ఈ రోజు ఇక్కడ ఫ్లెక్సీ ఇక్కడ మనం పాదయాత్ర చేస్తుంటే వాళ్ళు ఫ్లెక్సీలు కట్టారు. అవును, దేనికి కడుతున్నారు? వివాదానికే. అవును, ఈ రోజు ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారం నడుతున్నారు, నారా లోకేష్ గారు నడుతున్నారు. అవును, ఫ్లెక్సీ ఎందుకు కడుతున్నారు? రెచ్చగొట్టే ధోరణి. ఏదో ఒక గొడవలు జరిగితే ఏదో కేసులు పెట్టి పోలీసులు ఏం చేస్తున్నారు? ఆపాలిగా. ఈ రోజు వరకు మీరు కట్టకూడదు, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాము. ఎక్కడన్నా పాటిస్తున్నారా? సమయం ఉందా? సో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అనేక రకాల హామీలు ఇచ్చారు. ఆడవాళ్ళకి సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, చేయలేదు. మీరు చెప్తున్నారు అది కూడా. ఈ రోజున ఇసుక అన్నాడు, ఇసుక కూడా మీరు అన్నట్టే ధర పెరిగిపోయింది, పక్క రాష్ట్రాలకు పోతుంది తప్ప ఇక్కడ మనకు ఉపయోగం లేదు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో ఇసుక చాలా తక్కువ ధరకే దొరికింది. దానిలో బాధుడు అన్నాడు, మొత్తం రోడ్లు బాధుడు అన్నాడు, లేకపోతే ఆర్టీసీ ఛార్జీలు బాధుడు అన్నాడు, కరెంటు బిల్లులు బాధుడు అన్నాడు. మరి ఈయన వచ్చిన తర్వాత ఎలా ఉంది సార్ వ్యత్యాసం? మేము టీడీపీ ప్రభుత్వంలో ఇల్లు కట్టాము, 800కి మాకు ట్రక్ తీసుకొచ్చింది. ఇదే రోజు మేము భారీ గొడవ పడదని చెప్పి ట్రక్ తీసుకెళ్తే 700 అడిగింది, 7,000 అడిగింది. 7,000 800 ఆడ 7,000 ఎక్కడ? అవును, ఇసుక మనం తయారు చేస్తున్నామా? ప్రకృతిగా వస్తుంది ఇసుక. అవును, నేను తయారు చేయట్లేదుగా. ట్యాక్స్ వేయటానికి కానీ లేకపోతే దందా చేయడానికి ప్రకృతి రీత్యా నీకు యాడ్ నుంచి తీసుకొచ్చి నీకు కాలువ నదిలోకి వస్తుంది, దాన్ని తీసుకుంటున్నాను. మాకు ఎంత దూరం ఉన్నది? 10 కిలోమీటర్లు. సో ఈ వ్యత్యాసాలన్నీ జనాలకైతే అర్థమైందంటారా? ఇంకా నేను మీ బిడ్డని అంటే ఇంకా బోల్తా పడే పరిస్థితి ఉందా అని అర్థం కాకుండా రోడ్డు మీద వచ్చిన వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, బలిదానం గురి చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకని చెప్పేసి ఎవరు సైలెంట్గా వాళ్ళు ఓటేసి సో వాళ్ళ ఓటు హక్కు కోసం ఎదురు చూసుకుంటున్నారు. అయితే అయిపోయిందంటావు జగన్మోహన్ రెడ్డి గారి పని?